విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మా మీద అభిమానంతో ఓటు చేయకూడదు అనేటటువంటిది సంకల్పం. గల్లా మాధవ్ గారి గెలుపు కోసం మీరు వచ్చి వారి కోసం ఇక్కడ నిలబడినందుకు రాధా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖచ్చితంగా జనసైనికులందరికీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, సాధారణ అభిమానులకి, ఈరోజు కూటమి గెలుపుకి కష్టపడే ప్రతి ఒక్క జన సైనికులకి, టీడీపీ అభ్యర్థులకి, మీరు చీకట్లో తీసుకున్న డబ్బైనా పవన్ అన్నని మోసం చేయడమే. పవన్ అన్న ఆదేశాలకి, ఆదర్శాలకి కట్టుబడి ఉండే ఏ కాపు సోదరుడు, ఏ కాపు సోదరి ఎక్కడా కూడా ఆర్థిక ప్రలోభాలకి లొంగకుండా ఈ ఎలక్షన్ ఒకే తాటి మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ధన్యవాదాలండి. అందరికీ కూడా అందరికీ అవసరమైనటువంటి వ్యక్తి, అందరికీ కావాల్సిన వ్యక్తి. మీరందరూ కూడా స్టేజీ ఖాళీ చేయాలి. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు అందరూ ఖాళీ చేయండి. స్టేజీ క్లియర్ చేయాలి. స్టేజీ అన్నయ్య అందరూ కనపడతారు. క్లియర్. ఇప్పుడు నగర పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు దేగల ప్రభాకర్ గారు వారి సందేశాన్ని మనందరికీ కూడా ఇవ్వవలసిందిగా వారిని కోరుకుంటున్నాము. అలాగే ఈ స్టేజ్ మాత్రం ఎవరైనా బయట వ్యక్తులు, మీ అందరూ రాధా గారి కోసం వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు, మీ అందరికి కూడా గౌరవంగా చెబుతున్నాం. ఒక ఫోటో దిగారు, దయచేసి కిందకి వెళ్ళిపోండి ప్లీజ్. ఒక్క నిమిషం, తర్వాత బొకే కార్యక్రమం పెట్టుకున్నాం. తమ్ముడు ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒక్క నిమిషం స్టేజ్ ఖాళీ చేస్తే మళ్ళీ లాస్ట్లో పెట్టుకుందాం ఆ కార్యక్రమం. అన్నా అందరూ ఖాళీ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం, బొకే కార్యక్రమం లాస్ట్లో పెడదాం తమ్ముడు. రామారావు ఒక్క నిమిషం అందరూ ఖాళీ చేయండి. స్టేజ్ దగ్గర అక్కడ ఆపండి, అక్కడ ఆపండి, ఎవరిని రానియద్దు. ఆపండి. సోదరాలా